సో డీజిల్ బంక్కి అయితే వచ్చేసినాము భారత్. ఈడ పక్కనే ఉందన్నమాట, అందుకనే ఫుల్ చేసుకుని వెళ్ళిపోదాం అనేసి. మహారాష్ట్ర కంటే ₹1 తక్కువ అనమాట గుజరాత్లో. ఎంతలైనా మనము 200 లీటర్లు అయితే పట్టిస్తాం. ఇప్పుడు 200 లీటర్లకి ఎంతలైనా 200 అయితే సేవ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, మన మొత్తం 3 బండ్లు అనమాట బెంగళూరుకి. ఇది యోగేష్ బండి, ఇది మన బండి. చూడండి ఎట్లున్నాయో రెండు. ఫుల్ ట్యాంక్ పట్టుకునేసి అయితే వెళ్ళిపోవాలన్నమాట. చూడాలి ఎంత పడుతుందేమో. మన దాంట్లో అయితే ఒక పాయింట్ ఉన్నది, 50 కిలోమీటర్ అయితే రేంజ్ చూపిస్తుంది. సో 10 లీటర్లు ఉంటుంది అనమాట. పడితే ఇప్పుడు 200 లీటర్లు అయితే పడుతుంది. ఇక్కడ వచ్చేసి డెన్సిటీ 821 అయితే ఉన్నది. మళ్ళీ ₹93 అయితే ఉన్నది అనమాట. మన కర్ణాటకలో అయితే 88, మహారాష్ట్రలో అయితే 84, గుజరాత్లో అయితే 93. చూద్దాం ఎంత పడుతుంది ఏమనేసి. మన బండి టోటల్ అయితే 17,360 అయితే పట్టింది, 186 లీటర్లు. సో ఇంకా మన బండిలో అయితే ఒక 30 లీటర్లు అయితే ఉన్నది. ఫుల్ క్లోజ్. సో మన భారత్ బంక్లో అయితే కన్నా ఒక ఆఫర్ అయితే పెట్టారు. ఈడైతే మేమైతే డీజిల్ పట్టించాం కదా. సో డీజిల్ వచ్చేసి 300 లీటర్లు, ఫ్యూల్ 300 లీటర్లు పడితే కన్నా ఒక బకెట్ అయితే యాడ్ ఫ్రీ ఇస్తారనమాట. సో అందుకనే ఇప్పుడైతే మనం మొత్తం టోటల్ వచ్చేసి 500 లీటర్లు అయితే పట్టించాము. ఒక బకెట్ అయితే ఇస్తారు. చూద్దాం ఇస్తారా ఎవరు అనేసి. ఏమన్నా గురు బకెట్ కొడతారా? రైట్. 3 బండ్లకి అయితే డీజిల్ అయితే పట్టించేసాము. 3 బండ్లకు కలిపి 47,200 అయితే పట్టింది మొత్తం డీజిల్. ఇక్కడ ఆఫర్ పెట్టారని చెప్పాను కదా, ఒకే బండికి 300 లీటర్లు పెడితే సో ముందరైతే యోగేష్ బండి పోతుంది, నేను మధ్యలో వెళ్తాను అన్నమాట. ఆ బండి వెనకాల వస్తుంది, ఎందుకంటే నేను సింగిల్ ఉన్నాను అనేసి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. దొంగతనాలు అంటే వెనకాల మన టార్పల్ అంతా కట్టింగ్ చేసేసి బాక్సులన్నీ తీసుకోవడము అట్లంతా చేస్తారు. సో బండ్లు అయితే వస్తున్నాయి. ముందర వచ్చేసి ఎక్విప్మెంట్, దాని వెనకలు వచ్చేసి మనోడు యోగేష్ అయితే ముందరకు వెళ్తాడు. వీళ్ళు ఈడే నిలబెట్టుకుంటా అన్నారు బండ్లో. వాళ్ళిద్దరిలో ఎవరినెవరిని ముందర పోమంటే నువ్వు అనేసి ముందరకు చెప్తాన్నారు నన్ను. అందుకు నేనైతే గమ్మున వెళ్ళిపోతాను అనమాట. వస్తున్నారు మన వాళ్ళు వెనకే. మనం యా పక్క అయినా కూడా ఒకరే, ఏ ప్రాబ్లం లే, ఎత్తుకొని వెళ్ళిపోతా ఉంటాడువే. అది పోలీసు వాళ్ళు ఆపినా సరే, ఎవరు ఆపినా సరే, గొడవ అయినా పడి కాల్చింటే వెళ్ళిపోతాం అట్లా అనమాట. మన బండ్లన్నీ సైడ్కి వేసి ఛాయ్ అయితే తాగుతున్నాము. చూస్తున్నారు కదా, లైన్గా మన బండ్లే 3 బండ్లు. మందైతే లాస్ట్లో ఉన్నది, ఎక్విప్మెంట్ అయితే మధ్యలోకి వేసాము. సో ఇక్కడి నుంచి బయలుదేరదాం, లేట్ అయిపోయింది ఇప్పటికే. సో మనకి హైవేలోకి ఎక్కిన వెంటనే అయితే ఒక ఛాయ్ పడాలన్నమాట, లేకపోతే కాని పని. సో బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకొచ్చుకుందాము, ఎట్లో దిగినాం కాబట్టి చెక్ చేసుకోవాలన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు, అంతే పరిగెత్తడమే. రైట్ ಎಲ್ಲ ಚೆಕಿಂಗ್ ಆಯ್ತಾ ಗಾಡಿ?
ಎರಡು ಒಂದು ಟ್ರೇಲರು ಒಂದು ನಾರ್ಮಲ್ ಬಾಡಿ ವೆಹಿಕಲ್. సో 2 బండ్లు అయితే యాక్సిడెంట్ అయినాయి ఘాట్ సెక్షన్. సో అటుపక్క లారీ ఇటుపక్క ట్రైలర్ అనమాట. చూడండి ఎట్లా అయిపోయింది యాక్సిడెంట్. నిదానంగా అయితే ఎక్కుతాయి ఘాట్ సెక్షన్కి. సో చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళిపోతూ ఉండాలా. ఒక్కసారి అయితే బండ్లు అయితే ఎన్నికి వచ్చేస్తాయి అన్నమాట. డిస్టెన్స్ పెట్టుకొని అయితే వెళ్ళాలా. ఇది దగ్గర దగ్గర నాసిక్ దగ్గర ఇది. సో ఈడైతే డేంజరస్ ఘాట్లు అయితే ఉన్నాయి. ఘాట్లకైతే వచ్చేసామన్నమాట. సో మన యోగేష్ అందరూ వెనకాల అయితే వస్తున్నారు. నేనైతే ముందర అయితే వచ్చేసాను అనమాట. ఈ ఘాట్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఈ టర్నింగ్లో అసలుకి బ్రేక్లో అర్ధం పర్థం ఉంటాయి కదా, అర్ధం పర్థం ఉంటే బ్రేక్లు ఉండే వాళ్ళు అయితే వచ్చినారంటే ఖచ్చితంగా అయితే బండ్లు అయితే పడిపోయే అవకాశం ఉంటుంది. ఇటు చూస్తున్నారు కదా అడ్డమైంది అన్నమాట. అంతా ఇట్లా వస్తారు. సో ఈ రోడ్లో మొత్తం అంతా లారీలో వస్తున్నాయి. సో చూసుకొని అయితే ట్రావెల్ చేయాలి, లేదంటే అసలుకి చాలా డేంజర్ అన్నమాట. సో మామూలు ఘాట్ కాదు ఇది. సో ఇక్కడంతా చూడండి మబ్బు అనమాట. సో చాలా పెద్ద ఘాట్. కిందికి అయితే దిగుతా ఉన్నాయి వెహికల్స్ అయితే. సో మన యోగేష్ బండి అయితే బ్యాక్ సైడ్ వస్తుంది. ఇంకోటి ఎక్విప్మెంట్ ఉంది కదా, అదైతే ముందర వెళ్ళిపోయింది అనమాట. జాగ్రత్తగా చూసుకొని దింపుతాను. అక్కడ వెళ్తాన్నాయి బండ్లు అయితే, కింద ఎక్కడో వెళ్తాన్నాయి. డే టైం వచ్చినంటే నిజంగా చాలా బాగుండు. ఇక్కడ చూస్తున్నారు కదా బండి అయితే కట్ కాలేదు ఒకటి. సో నిలబెడదాము, కట్ కాదనమాట, లేదంటే బండి వాళ్ళది. సో బండి ఏమో ఆగిపోయినట్టున్నది, మనమే వెళ్దాము. చూస్తున్నారు కదా అట్లా సర్దుకొని వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఘాట్ సెక్షన్లలో. ఇంకో బండి అయితే వస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకోటి టిప్పరు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ చూడండి ఇక్కడ ఎక్కుతానాయి. సో చాలా డేంజరస్ ఘాటు. మన బండికి లైటింగ్ చాలా తక్కువ అనమాట. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏం చెప్పలేదు. దీనికి పని ఎత్తుకుంటే అన్నీ ఒక 15 రోజులు అంతా బండి పనే చేపిస్తాను. మనోని బండి ఆడొస్తుందేమో కనపడలేదు. చూడండి ఘాట్ సెక్షన్ ఎట్లా ఉన్నదో.
నిదానంగా ఇంజన్ బ్రేకింగ్ వేసుకొని దింపుకొని వెళ్తా ఉండాలా. ఇంకోటి యాదో వెళ్తుంది వెహికల్ అయితే ముందర, చూద్దాం యాదైతే మనకి. మహారాష్ట్ర బండి నిదానంగా దింపుతాడు అన్నమాట. ఇది చాలా పెద్ద ఘాట్ అనమాట. మనం ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే ఓ పక్క డ్రైవింగ్ మీద కూడా ఫోకస్ చేయాలి కదా, అందువల్ల. సో చాలా అంటే చాలా పెద్ద ఘాటు. దిగుతానే ఉన్నాం అనమాట. సో మీకైతే స్క్రీన్ షాట్ అయితే మెన్షన్ చేస్తాను నేను ఘాట్ ఎట్లా ఉన్నది అనేసి. సో మ్యాప్స్లో అయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో కాట అయితే పెట్టిస్తున్నారు అనమాట. మనోడు బండి అయితే ఎక్కుతాను చూడండి కాట పైకి. చూస్తున్నారు కదా, మన యోగేష్ బండి అయితే ఎక్కింది. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నాసిక్ రైల్వే స్టేషన్ ఇది. సో తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి నాన్ స్టాప్గా అయితే వాంచుకుంటూ వస్తాను అనమాట 3 బండ్లు. సో సూర్యుడు అయితే ఇప్పుడే ఉదయిస్తున్నాడు. నైట్ అంతా ఘాట్ సెక్షన్లో అయితే డే టైంలో వచ్చిందంటే చాలా బాగుండు అనమాట లొకేషన్లో అయితే అవి. సో ఏం చేయలేం. చూడండి, మనం ఇప్పుడు షిరిడి రోడ్డు మీద అయితే వెళ్ళాలా. తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఈడ పోతానే చూడండి, ఇది మన బండి. వెనకాల వస్తాను చూడండి, మన యోగేష్ బండి అక్కడ వస్తుంది. సో ఇది అనమాట మన బండి. పొద్దున్నే నైట్ అంతా డే అండ్ నైట్ మొత్తం అయితే ట్రావెల్ చేస్తూనే ఉంటాను అన్నమాట. ఇట్లా లాంగ్ వెళ్తే చాలా బాగుంటుంది. సో దగ్గరలో లోకల్ ఎత్తాలంటే లోడింగ్ చాలా లేట్లు అవుతాయి, ఆల్టింగ్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇట్లా లాంగ్ ఎత్తుకొని వెళ్ళిపోతే మేలు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నది లొకేషన్ అయితే. ఇదంతా నాసిక్ సిటీ. ఆహాహా, చలి అంటే చలి. మేము రైట్ సైడ్ అయితే విండో తీయేస్తాము, ఎందుకంటే కొద్దిగా చల్లగాలి తగిలిందంటే నిద్ర వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే ఇంకా రానైతే ట్రాఫిక్ అయితే పెరిగిపోతుంది. ఇక్కడ మన లారీ అన్న అయితే ఎవరో రోడ్డు మీదనే బండి ఆపేశాడు. సో మన యోగేష్ కూడా వచ్చేసింది బండి, యోగిది. ఇందాక నేనైతే లీడ్ చేస్తాను టీంని, నేను ముందర. ఇప్పుడు లైలాండ్ బండిని అయితే ముందరకు వదిలేనాము. ఇప్పుడు ఆ బండి వాళ్ళు అయితే లొకేషన్ చూసుకొని అయితే వెళ్తా ఉంటారు. సో మనం వాళ్ళని ఫాలో అయ్యేది. నాసిక్ అంతా దాటేసాము, మళ్ళీ నో ఎంట్రీ ఉంటుందన్నమాట. అందుకనే దాటేసి ఒక ఛాయ్ తాగుదామనేసి ఇక్కడైతే బండ్లు ఆపాము. ఛాయ్ అయితే తాగేసాము. మళ్ళీ ఎక్కడైనా టిఫిన్ అయితే చేసుకోవాలా. సో బండ్లోనే వండుతారంట. సో అన్ని సరుకులు అయితే అన్నీ ఉన్నాయి. సో ఇక బయలుదేరేదే. ఇక్కడ ఉన్నాయన్నమాట మన 2 బండ్లు. సో బయలుదేరి వెళ్దాం. సో నాసిక్ దాటేసి కొద్దిగా దూరం అయితే వచ్చాము. ఘాట్ సెక్షన్ చూడండి ఎట్లా ఉన్నదో. సో మన యోగేష్ బండి అయితే ఆ ట్యాంకర్ ముందర అయితే వెళ్తుంది. మన బండి ఎక్స్ట్రా గేర్లో ఎక్కుతుంది, ఫస్ట్ గేర్లో.
నిదానంగా ఎక్కుతాయన్నమాట బండ్లు లారీలో. సెకండ్ గేర్. సో ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బై బాయ్. జై హింద్, జై భారత్. Please Saraka whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put